ఒక్కసారి ముంబైకి సంబంధించిన లాల్బాగ్కి సంబంధించిన ఆ విజువల్స్ కూడా ఒక్కసారి రైట్ సైడ్లో బాక్స్లో చూడండి. ముంబైలో కూడా గణేశుడు బయలుదేరాడు. గణేశుడిని వీడుకోలు పలకడానికి ముంబై వాసులు కూడా గణేశుడిని తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు మనం ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చు. సో మొత్తానికైతే దేశం మొత్తంలో కూడా నలుమూలలా కూడా ఎక్కడైనా గణపయ్యకి వీడుకోలు తెలపడానికి ప్రజలందరూ భారీ ఎత్తున పెద్ద ఎత్తున వాళ్ళందరూ ముందుకొచ్చారు. మొత్తానికైతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కడైతే హోలీ వాతావరణం చూడండి. ముంబైకి సంబంధించిన లాల్బాగ్ వినాయకుడిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ పండుగ మొత్తం పింకిష్గానే కనిపిస్తుంది. అందరూ కలర్స్లో మునిగి తేలాడారు. ఒక పక్కన ఆరెంజ్, కొంచెం పింక్, ఇలా పింక్ ఆరెంజ్ కలర్స్లో ఆ కాంబినేషన్లోనే కనిపిస్తుంది. మొత్తానికైతే ఆ మండపం ఏదైతే సెటప్ ఉందో దాంట్లోంచి ఇప్పుడే లాల్బాగ్ మండపం నుంచి బయటికి తీసుకొచ్చి మరి ఆ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళే ఒక్కసారి ఆ విజువల్స్కి సంబంధించి ఒక్కసారి అక్కడ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం. మొత్తానికైతే గణనాథుడిని గంగమ్మ దగ్గరికి పంపిస్తున్నారు. అటు ముంబై కావచ్చు, ఇటు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కావచ్చు, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా గణపయ్యకి గుడ్ బై చెప్పడానికి ప్రజలందరూ ముందుకు వచ్చారు. చాలా భారీ ఎత్తున మనం ఆ సెలబ్రేషన్స్లో కూడా చూసాము. అక్కడ విజువల్స్లో కూడా చాలా క్లియర్గా అక్కడ గణపయ్యని కూడా చూసాము. అక్కడ గణపయ్య దాంతోపాటు రాఫెల్ ఫైటర్ జెట్స్ని కూడా ఆ గణపయ్యతో పాటు పెట్టారు. సో మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్, పెహల్గాం దాడి వీటన్నిటిని కూడా ఇలాంటి చాలా ప్రతిరూపాల్లో గణపయ్య మనకు కనిపిస్తున్నాడు. మొత్తానికైతే గణపయ్యకి వీడ్కోలు తెలుపుతున్నారు ప్రజలందరూ భారీ ఎత్తున. అటు ముంబై నగరం కావచ్చు, ఇటు హైదరాబాద్ నగరం, అలా ఢిల్లీ, అలా అన్ని నగరాల నుంచి కూడా మనం చూస్తే కనుక భారీ ఎత్తున ప్రజలందరూ దీంట్లో పాల్గొంటున్నారు. గణపయ్యకి గంగమ్మ ఒడికి చేరుకోవడానికి వీళ్ళందరూ ముందుకొచ్చారు. మొత్తానికైతే మొత్తం పింక్ వాతావరణం కనిపిస్తుంది ముంబైకి సంబంధించి. ఒక్కసారి ఆ విజువల్ చూస్తే కనుక మొత్తం పింక్ కలర్లో ఉన్నారు. ఆ గణపయ్య పింక్ కలర్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా పింక్ కలర్లోనే ఉన్నారు. ఆ ఫ్లైఓవర్, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కూడా మనం చూస్తే కనుక మొత్తం అదంతా కూడా పింకిష్ అయిపోయింది అంతా. సో ఆ ఫ్యామిలీస్ చూడండి ఎంత హ్యాపీగా, ఎంత ఉత్సాహంగా, ఎంత ఎనర్జెటిక్గా, ఆ ఎనర్జీ, ఆ వైబ్ అనేది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా ఆ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఒక రకంగా గణపయ్య ఎనర్జీ అనేది హైదరాబాద్ మొత్తం కూడా మనం చూడొచ్చు, స్ప్రెడ్ అవుతుంది. అక్కడ చూడండి విజువల్స్లో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారు గణపయ్య. 2 ప్రతిరూపాల్లో కనిపిస్తున్నారు. సో మొత్తానికైతే ఆ ఎనర్జీ, ఇలాంటి పండుగ వాతావరణాలు, ఇలాంటి పండుగలు వచ్చిన ప్రతిసారి, ఇప్పుడు పండుగల సీజన్ అనే చెప్పుకోవాలి ఒక రకంగా, ఇలాంటి పండుగలు వచ్చిన ప్రతిసారి సిటీ అంతా కూడా ఆ మోడర్న్ ఆ వైబ్, ఆ ఎనర్జీ అనేది కూడా అంతా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి ఎంజే మార్కెట్కి సంబంధించి ఆ విజువల్స్ అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది అనేది ఒక్కసారి మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? ఇప్పుడే బాలాపూర్ గణేష్ అక్కడ నుంచి దాటుకొని వెళ్ళారా ఏంటి, ఎలా ఉంది, ఇంకా హడావిడి ఎలా ఉంది, పోలీసులు బందోబస్తు కానీ వీటన్నిటికీ సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? రైట్ కళ్యాణ్, ఏదైతే బాలాపూర్ గణేష్ రాక కోసం ప్రతి ఒక్కరైతే ఎదురు చూస్తూ ఉన్నారు. సో భారీగా ఏదైతే విజువల్ మనం చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కరు ఆ బాలాపూర్ గణేష్ కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడే మరికొన్ని నిమిషాల ముందే బాలాపూర్ గణేష్ అయితే వెళ్ళడం జరిగింది. సో ఒక్కసారిగా ఒక తుఫాన్ వచ్చి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుందో బాలాపూర్ గణేష్ని తరలించేటప్పుడు ఉచిత వాతావరణంలో కనిపించింది. సో ప్రతి ఒక్కరిని కూడా గణేష్ తరలిస్తూ ఉన్నారు. సో భారీ ప్రశ్నల మీద గణేష్ని తీసుకెళ్తా ఉన్నారు. వాటి సాయశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు. భారీ గణనాథుని నిమజ్జనం వేళ ఎలాంటి ఆటంకాలు ప్రయత్నిస్తున్నారు. సో చాలా మంది పబ్లిక్ అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం, ఎందుకంటే వారు ఈ ఉత్సవంలో పాల్గొంటా ఉన్నారు. వారు సో విజువల్లో చూసినాం ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళేటప్పుడు ఏ విధంగా
కూడా వారందరూ కూడా ఏ విధంగా సమన్వయంగా ఉన్నారు. సో చుట్టూ కూడా ఇక్కడ కూడా సో కనిపిస్తూ ఉన్నారు. సో పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా కారు మీద గణేష్ తీసుకొస్తా ఉన్నారు. కారు మీద ఉన్నారు. సో పోలీసులు మాత్రం భక్తులు ప్రతి ఒక్కరు కూడా కనిపిస్తూ ఉంది. చూసుకుంటాం ఒకసారి మాతో మాట్లాడే గణేష్ వారందరూ కూడా సో ఇటు ఒక్కసారిగా మనం విజువల్లో చూసుకుంటే భారీగా తరలి వస్తూ ఉన్నారు. సో కంటిన్యూస్గా భక్తులు కూడా కంటిన్యూస్గా అదే ఫ్లోటింగ్ నడుస్తూ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా రైట్ చూసుకుందాం. ఒకసారిగా వీళ్ళతో మాట్లాడుతాం. ఆర్ఎస్ఎస్ ఏదైతే ఆర్ఎస్ఎస్ టీం ఉందో అది వారి రూపంలో కనిపిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ వారి లాఠీస్తో వెళ్తా ఉన్నారు భారీ గణేషుని. సో ఇది ఇక్కడ ఉత్సవ కమిటీ అయితే ఘనంగా సాగుతూ ఉంది. సో కొంతమంది ఉన్నారు మనతో పాటు పిల్లలు పెద్దలు వారందరూ కూడా మాట్లాడిద్దాం. వారేమంటా ఉన్నారు స్కార్పియో గణేష్ ఏదైతే స్కార్పియో మీద మరొక గణేష్ చిట్టి గణేష్ మొదటి పూజలే అరరే ముందుగా చేస్తారే నీకు ఆది దేవుడని అంటారు నిన్నే గణపతి మొదటి పూజలే అరరే ముందుగా చేస్తారే నీకు ఆది దేవుడని हमारे को हिंदुत्व का महत्व हो रहा है कि आज लोकमान्य तिलक के द्वारा ये प्रोग्राम रखा गया है. बहुत अच्छा है. आपको कैसा लग रहा है? बहुत अच्छा है, बहुत अच्छा है. हैदराबाद का गणपति इंडिया का सबसे बड़ा गणपति है. महाराष्ट्र में बनाते थे लेकिन हैदराबाद सबसे टॉप में है. तेलंगाना गणेश को